కులగణన లెక్కలు సరిగా లేవని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి ఆరోపణలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా తాము సర్వే చేస్తామని అన్నారు. 1,50,000 మంది ఉద్యోగులు 50 రోజుల పాటు అదే పనిలో డెడికేటెడ్గా ఉన్నారని చెప్పారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ హయాంలో చేసిన సమగ్ర సర్వే వివరాలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు ఉత్తమ్. అనేక ప్రాజెక్టులు కూడా మొన్ననే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ సామాజిక న్యాయం మీద కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వరరెడ్డి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నారు. వారు ముఖ్యమంత్రి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, టీడీపీ అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇక్కడే ఉన్నారు అధ్యక్ష. ఆనాడు సమగ్ర కుల సర్వే, సమగ్ర కుటుంబ సంరక్షణ SKS కోసం చేస్తుంటే ఏమన్నారు అధ్యక్ష వారు? ఒకవేళ వారు ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా అడుగుతున్నారు. ఇవాళ ఆనాటి ముఖ్యమంత్రి ఇష్టం వచ్చి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. మీరు ఇవ్వకూడదు, బ్యాంకు నెంబర్లు, ఈ యొక్క మేకలు మొత్తం మీద కూడా చెట్లు, చేమలు మొత్తం కూడా అన్ని అడుగుతున్నారు. ఒకవేళ ఇవి అడిగినట్లయితే మీరు ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి. అధ్యక్ష 5 నిమిషాలు అయిపోద్ది అధ్యక్ష. ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టండి. వారు చెప్పిందే చెప్తుంది, తప్పైతే వాళ్ళు అడగమండి. సబ్జెక్ట్ సార్ ఆనాడు SKS మీద మాట్లాడుతూ ప్రైవసీ యాక్ట్ మీద కేసు పెట్టమని చెప్పేసి అన్నారు. అదేవిధంగా ఇంకా ఉన్నట్లయితే ఆనాడు ఒక మాట చెప్పిండ్రు, వీళ్ళందరూ అడుగుతున్నారు మెడకాయ మీద తలకాయ ఉన్నోడి ఇన్ఫర్మేషన్ అడుగుతా అన్నారు. మేమేమన్నా అబ్జెక్ట్ చేయలేదు అధ్యక్ష. కులగణన సర్వే చేస్తే మేము ఆహ్వానించినాం, మీరు తీర్మానం పెడితే మేము సపోర్ట్ చేసినాం. స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా, ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా మేము 1,04,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులని 50 రోజుల పాటు డెడికేటెడ్గా ఈ పని మీద పెట్టి చాలా చాలా సిన్సియర్గా, కమిటెడ్గా ఈ ప్రభుత్వం బీసీ కులగణన, బీసీ క్యాస్ట్ సెన్సస్, సోషల్ ఎకనామిక్ సర్వే చేసిన విషయం తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాము. మీరు సమగ్ర కుటుంబ సర్వే చేసి అది శాసనసభలో పెట్టే ధైర్యం లేకుండా మీకు ఏనాడు కూడా ఆ సంఖ్య ఆ అంకెలు మీరు పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టలేదు.